వరంగల్ ఎంపీ స్థానంలో గులాబీ జెండా ఎగిరేసి తీరుతామన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్. రేవంత్ రెడ్డి నోటికొచ్చింది చెప్పడం తప్ప హామీలు మాత్రం నెరవేర్చలేదని మండిపడ్డారు. అటు బీఆర్ఎస్ ను మోసం చేసిన కడియం శ్రీహరికి తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి రాజయ్య విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ మేరకు భూపాలపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో ఎర్రబెల్లి, రాజయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొదలు బీజేపీలో ఉండే, అప్పుడు అట్నే టీఆర్ఎస్లో కూడా మొదలు ఉండే. ఎక్కడి మీద కోతల మీద కోతలు దస్తా ఉంటాడు. ఇక ఇప్పుడు దస్తూనే ఉన్నాడు. డిసెంబర్ 9 చేయకపోతే అన్నాడు. బిడ్డ 9 పోయింది, ఇప్పుడు ఆగస్టు అంటాడు. నేను ఆగస్టు నువ్వు అంటారు ఎవరా? ఆగస్టు చేయకపోతే నువ్వు రిజైన్ చేస్తావా? మాటి ఆగస్టు చేయకపోతే ఇలా ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు వెళ్ళాలి, గ్రామ పంచాయతీ ఎన్నికల, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల, అవతల పడితే తర్వాత చూడండి అంటాడు. చాలా హుషారు. మరి నువ్వు ఏ డేట్ ఇస్తావో ఆ డేటు ప్రజలకు కాగితం రాసి మేము ప్రభుత్వం డిజాల్వ్ చేస్తాం, చేయకపోతే మీ ఇచ్చిన హామీలను రాసి రుణమాఫీ, మహిళలకు 2500, కూలి వాళ్లకు 12,000, నిరుద్యోగ వృత్తి, ఇవన్నీ నువ్వు రాసి కింటాకు 500 ఎంబడే 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 ఎంబడే. ఎంత బోకర్ మాటలు మాట్లాడింది. జనం రియలైజ్ అవుతాండ్రు. నేను ఒకటే చెప్తున్నా, రేపు వరంగల్ పార్లమెంటు జెండా ఎగిరేయబోతున్నాం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఒక 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఛాలెంజ్ చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎవ్వరు దొరికితే వాళ్లకు టోపి పెట్టుడే, మోసం చేసుడే, నమ్మించుడే, అది చరిత్ర. అలాంటి చరిత్రహీనుడు ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా కూతురు ఏం చేసిందండి? కూతురు కడియం శ్రీహరికి పుట్టుడే గణకార్యమా? కడియం శ్రీహరికి పుట్టుడే గణకార్యమా? వాట్ ఈజ్ హర్ ప్రొఫైల్? వాట్ ఈజ్ హర్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్? వాట్ సర్వీస్ షీ డిడ్ సో ఫార్ టు ద సొసైటీ ఆర్ టు ద పార్టీ? విచ్ పార్టీ? వేర్? ఎక్కడ పనిచేయదు. కడియం శ్రీ బిడ్డ నా కోటేయమంటే సరిపోద్దా? దయచేసి ఏ పార్టీలో ఉన్నా దళితులందరూ ఒక్కడి కావాలి. మాలోలను ముంచిండు, మాదిగోలను ముంచిండు, ఉపకులాలను ముంచిండు. 60 ఏళ్ల కంచెల్లి ముంచుతూనే వస్తున్నాడు. ముంచుడే పని. ఇక కేసీఆర్ గారినే బల్తా కొట్టించినట్టు ఎదురు రాదుడి. కేసీఆర్ని బొల్తా కొట్టించిందంటే ఆయన ఎంత మరి జిత్తులా మారి నక్క. కడియం శ్రీహరి జిత్తులా మారి నక్క, అవకాశవాది, స్వార్థపరుడు. అయ్యా కిషన్ రెడ్డి గారు, మీరు మరి పర్యాటక శాఖ మంత్రి ఇల్లు మా ప్రాంతంలో అపారమైనటువంటి కాకతీయులు కట్టినటువంటి గుళ్ళున్నాయి, కాకతీయులు కట్టినటువంటి సహజ సింపదైనటువంటి ఆస్తులు ఉన్నాయి. మా కాకతీయులు నా నియోజకవర్గంలో కోటగుళ్ళు ఉంది, నా నియోజకవర్గంలో పాండవుల గుట్టు ఉంది, ఈ జిల్లాలో ప్రతాపరుద్రుని కోట ఉంది, నా పాట దేవాలయం ఉంది, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. నీ యొక్క ఫండుని ఇవ్వవా అంటే ఆయన 5 ఏళ్లలో ₹1 కూడా ఇయ్యలే. గంత పెద్ద మనిషి, గంత గొప్ప మంత్రి మన కిషన్ రెడ్డి. ఆయన కూడా చాలా పాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి కేంద్ర మంత్రులకు మన ప్రాంతం మీద చిత్తశుద్ధి లేదు. రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ నాయకత్వానికి లేదు. వాళ్ళు ఎంతసేపు ఓట్లు సీట్లు. ఇట్లా తెలంగాణకు అన్యాయం చేసినటువంటి పార్టీకి తెలంగాణ సమాజం, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా గుణపాఠం చెప్పాలి. ఖచ్చితంగా వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ గెలుపు సుధీర్ కుమార్ గారు అనేటువంటి గెలుపు రాష్ట్ర రాజకీయాల్లో పెను మలుపు కావడానికి కారణం కావాలని, భూపాలపల్లి నియోజకవర్గం మొదటి వరుసలో ఉండాలని కోరుకుంటూ